మంచి నడవడిక కీర్తి గడించడానికి మనము ఎదుటి వాళ్ళని వాళ్ళ పేర్లు గుర్తుంచుకొని వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా మనని అనేది రిసీవ్ చేసుకుంటారు. ఎప్పుడు మనకు లోపల ఎంత బాధ ఉన్నా, ఎలాంటి కష్టాలున్నా ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ ఉంటే ఎదుటివారికి మనం చూడంగానే ఒక మనసుకు హాయి అనేది కలుగుతుంది. అంటే ఎప్పుడు మన మొహానికి లోగో ఏంటి అంటే చిరునవ్వు. ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ ఉంటే చాలా మంచిది. ఎప్పుడు ఎదుటివారిని నవ్వించడానికి చిన్న చిన్న జోకులు వేస్తూ ఉంటే కూడా మనకు వారి హెల్త్ బాగు చేసిన వాళ్ళం అవుతాము. అలాగే మనం ఎప్పుడు నవ్వుతూ ఉండొచ్చు. అలాగే కబుర్లు చెప్పేవారు ఉంటారు. కబుర్లు చెప్పేవారు చెప్తూ ఉంటే మనము 70% మనము ఎక్కువగా వింటూ ఉండాలి. వాళ్ళు చెప్తూ ఉంటే ఒక 30% మాత్రమే మాట్లాడుతూ ఉండాలి. మనకు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు అలాగే మనము ఒక మంచి నడవడిక అంటే వారికి ఒక మంచి మర్యాద అనేది ఇస్తే ఒక మంచి బాంధవ్యాలు అనేది మనకు డెవలప్ అవుతూ ఉంటాయి. తోటి వారికి ఎప్పుడు మనకు చేతనైన చిన్న చిన్న సాయాలు ప్రతిరోజు చిన్న చిన్న సాయాలు ఏవో చేస్తూ ఉంటే చాలా మంచిది. ఎవరితోనూ డైరెక్ట్గా నువ్వు చేసింది తప్పు, నువ్వు ఇలా చెయ్యకూడదు అని కరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మనం వాదించడం అనేది చేయకూడదు. మనం వాళ్ళతో ఏకీభవిస్తున్నట్టుగానే మాట్లాడుతూ సైలెంట్గా ఉండడం మంచిది. వాళ్ళని డైరెక్ట్గా నువ్వు చేసిన పని రైట్ కాదు అని గట్టిగా వాదించడం కరెక్ట్గా కాదు. అయితే ఎదుటి వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూ వారితో స్నేహాన్ని పెంచుకుంటే మనకు మంచి రిలేషన్స్ అనేవి డెవలప్ అవుతుంది. తెలిసిన వాళ్ళల్లో అత్యంత నిజాయితీగా ఉండే వాళ్ళతో మనం మంచి మర్యాదపూర్వకంగా ఉండడం మంచిది. మనం తీసుకున్న దానికన్నా ఎక్కువగా ఇవ్వటం అంటే మనము ఎదుటి వ్యక్తులతో ఏదైతే తీసుకుంటామో దానికంటే ఎక్కువగా ఇవ్వడం అనేది మనము అలవాటు చేసుకుంటే అప్పుడు మనం ఎంత ఇస్తున్నామో అది పదింతలై మళ్ళీ మనకే వస్తుంది. అంటే ఏది ఇస్తే అదే రిఫ్లెక్షన్ మళ్ళీ వస్తుంది అంటారు కదా. అంటే ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తే మనకు ద్వేషమే మిగులుతుంది. ఎదుటి వ్యక్తిని మనం ప్రేమిస్తే మళ్ళీ అది పదింతలై వస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి నడవడిక అనేది మనం అలవర్చుకుంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ మన పిల్లలకు కూడా అలవరిస్తే అసలు ఎంత బాగా మహోన్నతమైన జీవితాన్ని మనము అందుకోవచ్చు. అలాగే మంచి హెల్దీ లైఫ్ని లీడ్ చేయవచ్చు.